స్పందించకూడదా? ప్రధానమంత్రిగా స్పందించే బాధ్యత లేదా? యుద్ధాన్ని విరమింపజేయడం వల్ల మన దేశ ప్రయోజనాలు కూడా అందులో ముడిపడి ఉన్నాయి అనేటటువంటి బాధ్యత లేదా? ఇదొక భాగం. రెండో వైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినటువంటి దేశం ఇది. 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యవాదం కింద నలిగి అనేక బలిదానాలతోన దేశ స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నటువంటి దేశం ఇది. అలాంటప్పుడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ఇంకొక దేశం మీద దాడి చేస్తుంటే, ఇంకొక దేశ పాలకులను కిడ్నాప్ చేసుకెళ్తుంటే, గాజా లాంటి ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుంటే, విద్యార్థుల మీద కూడా, చిన్నపిల్లల మీద కూడా బాంబులు వేసి పిల్లల ప్రాణాలు బలిగొంటుంటే అది సరైనది కాదు, యుద్ధం ఆపాలని చెప్పడం అనేటటువంటి బాధ్యత లేదా? చిన్న దేశాలు కూడా ఆ రకమైనటువంటి చొరవ చేస్తూ యుద్ధాన్ని విరమించడానికి ప్రయత్నం చేస్తున్నది. మరి బ్రిక్స్ దేశానికి అధ్యక్షుడిగా ఉండేటటువంటి మోడీ ఎందుకు మాట్లాడట్లేదు? ఆ విషయాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఆ రకంగా ప్రశ్నించకపోవడం వల్ల, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించకపోవడం వల్ల దానికి అనుకూలం అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇజ్రాయెల్కి పోయి వచ్చాడు మోడీ, ఆ తర్వాత మరుసటి రోజు ఇరాన్ మీద దాడి జరిగింది. అంటే మనం ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడిని మనం సమర్థిస్తున్నట్టుగా వస్తుంది. అమెరికాను వ్యతిరేకించకపోతే, ప్రశ్నించకపోతే, యుద్ధం విరమించమని అనకపోతే యుద్ధాన్ని సమర్థించినటువంటి దేశంగా మనం ఉంటాం. యుద్ధాన్ని సమర్థించాలి మనం, ప్రజల ప్రాణాలు బలిపెట్టేటటువంటి దానికి సానుకూలంగా ఉండాలా? ఈ రకమైనటువంటి వైఖరి కొనసాగించాలా? అందుకనే మోడీని విమర్శించడం అంటే ఉట్టిగా విమర్శించడం కాదు, ఒక బాధ్యతగా ప్రజల్లో ప్రజా సమస్యల్ని పరిష్కరించేటటువంటి వాడిగా దేశం ఒక విధానాన్ని కలిగి ఉండాలి. ప్రపంచంలో విదేశాంగ విధానంలో కానీ సరైనటువంటి వైఖరి ఉండి ప్రజల ముందు, ప్రపంచం ముందు మనం తలెత్తుకొని తిరిగేటట్టుగా ఉండాలి తప్ప ఇంకో రూపంలో ఉంటే అది దేశానికి అవమానం. అందుకని ఆ అవమానం ఇచ్చే పద్ధతుల్లో మోడీ వ్యవహరిస్తున్నాడు కాబట్టి మోడీని విమర్శించాల్సి వస్తుంది. మోడీ ఇక్కడ ప్రదర్శనలు చేస్తే అక్కడ యుద్ధం ఆగుతుందా అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పటికే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దేశాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అది అమెరికాను కూడా కుదిపేస్తుంది. లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ప్రపంచంలోనే అన్ని దేశాల పట్ల, ప్రజల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయం ఆ దేశ ప్రజలు కూడా కదిలి ముందుకు వస్తే తప్పకుండా ఆ పాలకులు యుద్ధం ఆపక తప్పదు, ఆపాల్సిన పరిస్థితి వస్తుంది.